తిరుమల శెట్టి రామమోహన్ అంటే ఎవరు? తిరుమలశెట్టి రామ్మోహన్ అంటే జీరోతో నేను హైదరాబాద్కి వచ్చాను. వచ్చి ఫస్ట్ హోటల్ స్టార్ట్ చేసి దాని నుంచి స్టార్ట్ చేశాను. పెట్టాలి థాట్ ఎట్ వచ్చింది అది. చాలా కంపెనీలు ఉన్నాయండి. వాళ్ళందరూ సో స్టార్ట్ చేసినప్పుడు మీకు అయ్యే ఛాలెంజెస్ సార్. ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ అతను అనేవాడు వదిలేపో రేపు రాపో తర్వాత రాపో అని చెప్పి 13 షాపుల వరకు డైరెక్ట్గా వెళ్ళి సప్లై చేసాము. ఆ 13 షాపుల నుంచి ఇప్పుడు వరకు. అవును సార్. ఇప్పుడున్న కస్టమర్స్ అయితే వాళ్ళందరూ మార్వాడి సార్. వాళ్ళ త్రూ మీరు ఎట్లా మాట్లాడారు? నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. లాంగ్వేజ్ ఇష్యూ కాదండి. మన ప్రోడక్ట్ లో దమ్ము ధైర్యం ఉందంటే ఆటోమేటిక్ గా ఆ షాప్ మనకి పెరిగిద్దండి. నా ధైర్యం వల్ల నా ప్రోడక్ట్ అయినండి. ఎవ్రీ ఇయర్ మీరు ఎంత సప్లై చేస్తుంటారు నార్మల్ గా? అవునండి. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు సార్ నార్మల్ గా? ఇంటర్మీడియట్ నాది. సో స్టడీకి బిజినెస్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు. నా బేసిక్ నాది ఇంటర్మీడియట్. సో ఇన్ కేసు ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్, ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మనం ఇచ్చే ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉండాలి. మనకు నమ్మకం ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఏ బిజినెస్ సక్సెస్ అయిపోతుంది. చెప్పగలుగుతారా ఎంత దాకా చేస్తారు రెవెన్యూ ఎవ్రీ ఇయర్? అంటే మీకే అదే అర్థమైంది. సో హాయ్ సార్. హాయ్ సార్. సో బేసిక్ ఏంటంటే స్టార్ట్ చేసే ముందు అసలు తిరుమల శెట్టి రామమోహన్ అంటే ఎవరు? చూసే వాళ్ళకు తెలియాలంటే మీరెవరు? తిరుమలశెట్టి రామ్మోహన్ అంటే సన్ ఆఫ్ తిరుమలశెట్టి శేషగిరిరావు గారు అండి. మా ఫాదరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనమాట. అక్కడ నుంచి మేము మాది నేటివ్ ప్లేస్ తెనాలండి. అక్కడ నుంచి 2003లో హైదరాబాద్కి వచ్చాం అనమాట. వచ్చి ఫస్ట్ 2003 నుంచి మన హోటల్ ఫీల్డ్ మాది స్టార్ట్ చేశాను. 2003 నుంచి 7 వరకు మాది హోటల్ ఫీల్డ్ అండి. 7 నుంచి మనకి ఇంకా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏదన్నా ఒక ప్రోడక్ట్ స్టార్ట్ చేసి జనాల్లోకి పంపించాలి అనే ఉద్దేశంతో ఒక హెల్దీ ప్రోడక్ట్ లాగా కలర్స్ కానీ పెదవిల్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా మనం తయారు చేసే ప్రోడక్ట్ ఒకటి మనం తయారు చేసి జనాల్లోకి ఇచ్చేద్దాం అనే కాన్సెప్ట్. ఇక పికిల్స్ స్టార్ట్ చేశానండి. అది రవలి సుగ్రా ఫుడ్స్ మీద నేను స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు హోటల్స్ అని అన్నారు కదా సార్. నార్మల్ గా హోటల్స్ అంటే లైక్ మీరు మీ ఫాదర్ బిజినెస్ లేకపోతే? కాదండి, మేము ఫస్ట్ హోటల్ పెట్టాం. జస్ట్ టిఫిన్ స్టాల్ పెట్టాము. టిఫిన్ స్టాల్. అవునండి. పెట్టి అక్కడ నుంచి దాని మీద మేము దీంట్లోకి వచ్చానండి. మీ ఓనేనా లేకపోతే డైరెక్ట్ ఫాదర్? ఓనేనండి. ఓన్. ఓకే. సో లైక్ ఇప్పుడు మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు సార్ నార్మల్ గా? నా బేసిక్ నాది ఇంటర్మీడియట్ నాది. ఓకే. సో ఇంటర్మీడియట్. సో ఇప్పుడు ఏంటంటే సార్ ఇంటర్మీడియట్ నుండి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మీ స్టోరీ అయితే నాకు తెలుసు, చూసే వాళ్ళకి కూడా మీ స్టోరీ తెలియాలి. సో దానికోసం ఏంటంటే లైక్ ఇంటర్మీడియట్ చదివి ఇంత దాకా మీరు వచ్చారు రైట్. సో ఈ జర్నీ లైక్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినప్పుడు చాలా మంది మీకు అరే ఇంటర్ దాకానే చదువుకున్నావా ఒక నామోషి టైప్ చూస్తుంటారు కదా. సో మీకు అలాంటివి ఏమైనా జరిగినాయి? నాకు అలాంటిది నాకు నామోషి లేదండి. బేసిక్ గా స్టడీ అనేది నాకు మన టాలెంట్ ఎలా ఉంది, ఎలా నిరూపించుకోవాలదే మనం మెయిన్. ఓకే. సో ఇప్పుడు ఈ పికిల్స్ హౌస్ అని చెప్పి ఏదైతే అన్నారు కదా, సో దాని జర్నీ అంటే లైక్ పికిల్సే పెట్టాలి అని చెప్పి మీకు థాట్ ఎట్లా వచ్చింది? అది మెయిన్ పికిల్సే పెట్టాలని థాట్ అంటే నాకు ఎందుకు వచ్చింది, చాలా కంపెనీలు ఉన్నాయండి. వాళ్ళందరూ కలర్స్ కానీ పెదర్వేడెస్, ఎసెన్స్, వెనిగర్ అన్ని యూజ్ చేస్తున్నారు. అలా యూజ్ చేసుకుని మన బాడీ మనం పాడు చేసుకుని దేనికి మన సొంతగా పికిల్స్ ఏమి కలర్స్ యూజ్ చేయకుండా అది 1 year పాటు నిల్వ ఉండాలంటే ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ తో నేను స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసినప్పుడు మీకు అయ్యే ఛాలెంజెస్ సార్ నార్మల్ చాలా మంది ఏంటంటే మనం స్టార్ట్ చేస్తాము ఐడియా అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ పికిల్స్ లో నాలెడ్జ్ ఉందా లేదనుకుంటే ఎట్లా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఛాలెంజెస్ ఏమేమి ఫేస్ అయినాయి దాంట్లో? పికిల్స్ ని స్టార్ట్ చేసినప్పుడు ఒక 13 షాప్స్ నేను స్టార్ట్ చేశానండి. ఆ 13 షాప్స్ కూడా మాకు ఎట్లా వచ్చినాయి అంటే ఫస్ట్ పికిల్స్ ని స్టార్ట్ చేశాను. ఒక 4 months పాటు దాన్ని ఎన్ని రోజులు మనకి నిల్వ ఉంటది 4 months పాటు దాన్ని మీద రీసెర్చ్ చేసి అట్లా 4 months నుంచి నేను స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మేము ఒక షాప్కి వెళ్తే ఆ షాప్ అతను అనేవాడు మీ కంపెనీ ఏంటి, మీరెవరు, మీరేంటి, మీ టేస్ట్ ఎలా ఉంటది అని మమ్మల్ని క్వశ్చన్స్ చేశారు. ఓకే. సో స్టార్టింగ్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తాను అన్నారు కదా, సో ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర ఎన్ని స్టోర్స్ మీరు చేస్తున్నారు? అండ్ స్టార్టింగ్ ఒక షాప్ ఇప్పుడు ఏదైతే మీరు అన్నారు కదా షాప్ అని, సో స్టార్టింగ్ షాప్ ఉన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లైక్ పోయి మాట్లాడినప్పుడు ఎలా వాళ్ళు రియాక్ట్ అయ్యారు?
ఒక షాప్ మేము వెళ్ళామండి. ఒక షాప్కి వెళ్తే అతను పెట్టిపో రేపురా, లేదా మీ పికిలే కదా అమ్మేసినాక మేము ఇస్తాము, అంత తొందర ఎందుకు మీకు అని మమ్మల్ని చాలా ఇదిగా మమ్మల్ని చూశారు. ఓకే. చూసి దాన్ని సరే అని చెప్పి వాళ్ళు రేపు రా అని చెప్పి అనేవాళ్ళు. సరే అని చెప్పి మేము రేపు వెళ్ళేవాళ్ళం. రేపు కూడా మళ్ళీ రేపు రాపో ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇప్పుడు అంత లేదు కదా మీ కంపెనీ ఎట్లాంటిది ఏదని చెప్పి అనేవాళ్ళు. అలా కూడా దాన్ని మేము డిస్కరేజ్ అవ్వకుండా అగైన్ మళ్ళీ అదే షాప్కి వెళ్ళి అడిగి ఆ విధంగా 2-3 times వెళ్తే కానీ అతను పెట్టించుకునేవాడు. ఆ విధంగా సప్లై చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇలా కాదు ఈ కొంతమంది చాలా షాపులు ఎట్లా ఉన్నాయంటే వద్దులేపో రేపు రాపో తర్వాత రాపో అని చెప్పి అనేవాళ్ళు. ఇలా వద్దు అని చెప్పి ఒక మీకు సపోజ్ ఒక షాప్ ఇచ్చానండి. ఆ షాప్కి మేము అడుగుతాం అన్నమాట, సార్ మీకు టేస్ట్ బాగుంది కదా, బాగున్నప్పుడు ఇంకో షాప్ మమ్మల్ని రిఫర్ చేయండి అని మేము అడిగేవాళ్ళం. అట్లా మౌత్ ద్వారా షాప్ టు షాప్ వెళ్ళాం. కానీ అప్పటి నుంచి మేము డైరెక్ట్ గా ఒక షాప్ దగ్గర మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ ఆ 13 షాపుల వరకు మేము డైరెక్ట్ గా వెళ్ళి సప్లై చేసాము. ఆ 13 షాపుల నుంచి ఇప్పుడు వరకు 750 షాప్స్ మా 750. అవును సార్, 750 షాప్స్ లాగా ఇప్పుడు సప్లై చేస్తున్నాం. అంటే స్టార్టింగ్ మీరే వెళ్ళి డైరెక్ట్ ఇది మా ప్రోడక్ట్ పెట్టుకోండి అని చెప్పి స్టార్ట్ చేశారా? అవునండి, మేము స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు మీ క్లయింటెల్ ఎవరైతే ఉన్నారో బేసిక్ గా ఏ కేటగిరీ, లైక్ ఇప్పుడు షాప్స్ ఉన్నాయి? అది మా ఎక్కువగా బాలాజీ మిఠాయి బండాస్, మిఠాయి వాలా, మిఠాయి వాటిక, బాలాజీ బుద్ధి చందు, రామరతన్ వాళ్ళు ఎక్కువగా మనవి ఉన్నాయండి. అక్కడ నుంచి మిక్స్ సెంటర్లు అనమాట, పాలు పెరుగు అమ్ముతారు కదా, వాళ్ళతో మేము సప్లై చేస్తూ ఉంటామండి. ఓకే. సో ఈ 750 స్టోర్స్ ఏవైతే అన్నారు కదా, సో బేసిక్ గా మన హైదరాబాద్ ఎల్లోనే ఉన్నాయా స్టోర్స్, లేకపోతే హైదరాబాద్ సిటీలో ఉన్నాయండి. ప్లస్ అవుట్స్కట్ లో కూడా గద్వేలు, ప్లస్ శ్రీశైలంలో ఒక 4 సత్రాలకు మేము సప్లై చేస్తామండి. ఓకే. ప్లస్ అచ్చంపేట, దేవరకొండ, గద్వేలు, సిద్దిపేట, ఓకే, అలా మొత్తం అవుట్స్కట్ కొన్ని మేము సప్లై చేస్తాం. ఓవరాల్ ఓన్లీ హైదరాబాద్ కాకుండా ఏపీటీఎస్ ఏపీ లేదండి, ఓన్లీ హైదరాబాద్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సార్, నార్మల్ గా ఇప్పుడు పికిల్స్ అని అంటే ఫస్ట్ టైం నేను కూడా విన్నప్పుడు పికిల్స్ అని అంటే ఏంది, ఒక స్టోర్ మాక్సిమం జనాలలో ఏముంటది, అరే ఒక పికిల్ షాప్ ఉందేమో, షాప్ లకి వెళ్ళి సప్లై చేస్తుంటారు అదే అని ఫస్ట్ థాట్ ఉంటది. కానీ యూజువల్ గా మీకు నేను చూసి జెన్యున్ గా ఇంత పెద్ద వేర్ హౌస్, ఎంతో మంది ఉన్నారు, ఇవన్నీ చూసినాక ఏంటంటే అరే జర్నీ చూపియాలి, జనాలకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఓన్లీ చిన్న కేటగిరీ ఎగ్జాంపుల్ ఏంటంటే తినే ప్రోడక్టే, కానీ ఎంత దాకా తీసుకోవచ్చు అని చెప్పేసి మనం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న చూసినప్పుడు పర్సనల్ గా అది ఎంత ఉందా అని చెప్పి నేనే షాక్ అయినా. సో మీ గురించి ఇప్పుడు ఏదైతే మీరు షాప్ పెట్టారు కదా, సో దాని రిలేటెడ్ షాప్ త్రూ ఒక షాప్ నుండి ఇప్పటిదాకా ఎట్లా మీ జర్నీ నడిచింది ఒకసారి చెప్పండి. మా ఫాదర్ ఏమన్నారంటే, అరే మీరు కష్టపడుతున్నారు, ఒక కస్టమర్కి మనం సాటిస్ఫాక్షన్ చేయాలంటే ఫస్ట్ మీరు క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వండి వాళ్ళకి. మీరు క్వాలిటీ దాని మీద మనకు పావల వచ్చినా సరే ముందు వాళ్ళకి క్వాలిటీ ఇవ్వండి. ఆ క్వాలిటీ ఇస్తే గానీ కస్టమర్ ఇంకో కస్టమర్కి చెప్తాడు అని మా ఫాదర్ మాకు ఫార్ములా చెప్పారండి. ఆ ఫార్ములా ప్రకారం ఈ రోజు వరకు కూడా అదే విధంగా దాదాపు 70 days ఈ ప్రోగ్రామ్ కంపెనీ మేము స్టార్ట్ చేసండి. 70 నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మేము క్వాలిటీ పెంచుతున్నాం, కానీ మేము ఈ రోజు కూడా మేము తగ్గించలేదండి. ఓకే. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సార్? దాదాపు ఒక 36 members మన దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు. 36? అవునండి, 36 members ని మీరు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని పికిల్ హౌస్ త్రూ నడుస్తున్నాయి. అవునండి. ఓకే. అగైన్ మళ్ళీ మా బ్రదర్ కూడా మా బ్రదర్ నేను కలిసి మీ బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు బ్రదర్ అన్నారు కదా సార్, నార్మల్ చాలా మంది ఏంటంటే ఫ్యామిలీస్ అయినా పార్ట్నర్స్ అయినా క్లాషెస్ వస్తుంటాయి యూజువల్ గా. అంటే పార్ట్నర్స్ ఉన్నప్పుడు అరే బ్రదర్స్ ఉన్నారు అనుకోండి, ఏదో ఒకటి అనుకుంటారు లైక్ బిజినెస్ గ్రో అవుతుంటే, అట్లా మీకేం ఇష్యూస్ ఏం రాలేదు? ఇష్యూస్ ఏం లేదు, మొత్తం మేము ముగ్గురు బ్రదర్స్ అండి. ముగ్గురు బ్రదర్స్ కూడా మా ఫాదర్ ఎలా అంటే అలా, మా ఫాదర్ మెయిన్ అన్నమాట. మా ఫాదర్ ఓకే, అంతే, ఫాదర్ అండి మెయిన్. మా ఫాదర్ ఒక ఫాదర్కి గట్టిగా ఉంటే వాళ్ళ పిల్లలు కూడా అదే విధంగా ఉంటారు. అదే మేము కూడా మా ముగ్గురు బ్రదర్స్ కూడా ఒక తాటి మీద వెళ్తూ ఉన్నాము. ఇట్లా ఉన్నాం కాబట్టి ఈ బిజినెస్ ఇంత సక్సెస్ అయింది అనమాట. అర్థమైంది. సో బేసిక్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు సార్? మొత్తం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేము మొత్తం 5 members అండి. 2 అక్కలు,
ఓకే మేము మొత్తం ముగ్గురు తమ్ముళ్ళు మొత్తం ఓకే టోటల్ 5 మెంబర్స్. 5 మెంబర్స్. సో ఇప్పుడు ఈ బిజినెస్ లో ఎవరెవరు సార్? మీరు అండ్ మీ బ్రదర్? అవునండి, మా బ్రదర్, ఇంకో బ్రదర్ కోర్టులో జాబ్ చేస్తారండి. ఓకే. సో ఇంకా ఇప్పుడు పికిల్స్ లో కూడా సార్ చాలా మందికి ఏంటంటే వెజ్ నాన్ వెజ్ ఉంటాయి, అవునండి. రైట్? సో ఇప్పుడు సపోజ్ మేమే ఉన్నాం ఎగ్జాంపుల్, మేము ఒకవేళ పికిల్ చేయాలి అని అంటే చాలా మంది పాడైపోతుంది యూజువల్ గా, పికిల్స్ పాడైపోతుంటాయి. సో అండ్ మీరు ఏదైతే ఇప్పుడు సెల్ చేస్తున్నారు కదా, అవునండి. సో దాంట్లో మీకు ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినాయా? అంటే ఒకటండి, ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఒక ప్రోడక్ట్, ఒక పికిల్స్ తయారు మనం చేసామంటే దాంట్లో కొన్ని కొన్ని ఉప్పులు ఎక్కువగా ఉంటాయి, ఒక్కోసారి కారం ఎక్కువగా ఉంటుంది, ఒక్కోసారి పులుపు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ సమపాలల్లో ఉంటే ఏ పికిల్ కూడా మనకి పాడవదండి. ఓకే. ఏ పికిల్ కూడా 3 సమానం, ఉప్పు కారం పులుపు ఈ 3 సమానంగా ఉండాలండి. ఆ 3 సమానంగా ఉంటే మాత్రం అది దాదాపు 6 to 8 months వరకు ఎటువంటి మనకి ప్రాబ్లం ఉండదండి. ఓకే. మన పికిల్ కూడా దాదాపు 1 year పాటు మేము లైఫ్ స్పాన్ ఇస్తామండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పికిల్స్ ఇప్పుడు చెప్పాను కదా లైఫ్ స్పాన్. సో స్టార్టింగ్ కి వెళ్ళి ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేసారో అప్పటికెళ్ళి స్టార్ట్ చేసారా, లేకపోతే ఛాలెంజెస్ ఏమైనా? ఛాలెంజెస్ ఫస్ట్ లో చాలా ఉండేవి మాకు. ఒక్కోసారి పాడవుతూ ఉండేది. ఎందుకు పాడవుతుంది, దాన్ని ఎలా చేయాలి, ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, పులుపు తగ్గిందా, కొంచెం పెంచుకుంటూ ఉండి దానికి అలా కొంచెం పెంచుకొని తగ్గించుకుంటే ఒక ఫార్ములా మేము తయారు చేసుకున్నామండి. ఆ ఫార్ములా ప్రకారం దాదాపు 10 years క్రితం అయితే మాత్రం మాకు ఛాలెంజ్ చాలా వచ్చినాయి అన్నమాట. ఇలాంటి 10 years నుంచి మాత్రం కొంచెం స్టెబిలిటీకి ఒక ఫార్ములా తయారు చేసుకొని టర్నింగ్ పెట్టుకున్నాం. ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. కానీ దాంట్లో మాత్రం మనం నిల్వ ఉండడానికి ఎటువంటి కలర్స్ కానీ, పెద్దబెడిస్ కానీ, ఎసెన్స్ కానీ, వెనిగర్ కానీ, ఎట్రిక్ యాసిడ్ మనం ఏమీ యూజ్ చేయమండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా సార్, ఇప్పటికీ యూజువల్ గా పికిల్స్ మీరు సప్లై, చాలా మంది ఏంటంటే పికిల్స్ చిన్న చిన్న బాటిల్స్ లలో పెట్టేసుకొని సప్లై చేస్తుంటారు. సో ఓవరాల్ ఎవ్రీ ఇయర్ మీరు ఎంత సప్లై చేస్తుంటారు నార్మల్ గా? అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి దాదాపు 140 tons మేము. 140 tons? అవునండి, 140 tons మేము ప్రిపేర్ చేస్తామండి. 140 రా మెటీరియల్ మేము ప్రిపేర్ చేస్తాము, దాని నుంచి మేము సప్లై చేస్తుంటాం. సో పికిల్స్ ఏమేమి ఉంటాయి సార్ నార్మల్? దాదాపు 18 రకాల వెజ్ పికిల్స్ ఉంటాయండి, 12 రకాల కారపొళ్ళు ఉంటాయి, దాదాపు 4 వెరైటీస్ ఆఫ్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ అని బోన్లెస్ ఉంటాయి మన దగ్గర. నాన్ వెజ్ సెక్షన్ వేరే, వెజ్ సెక్షన్ వేరే మేము ప్లాన్ చేస్తామండి. దీనికి ఇటువంటి మనం కలపమండి. ఇంత స్టాక్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారు కదా సార్, దీన్ని ఇప్పుడు ఆపరేషన్స్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్ని పికిల్స్, ఇప్పుడు లాస్ట్ టైం మేము ఒక క్లయింట్ కి చేస్తుండే, ఒక క్లయింట్ పికిల్స్ కూకట్పల్లి ఉన్నప్పుడు వాళ్ళు నాన్ వెజ్ పికిల్స్ చేస్తుండే. ఆ నాన్ వెజ్ పికిల్స్ ని సప్లై చేయడానికి లైక్ ప్రొక్యూర్ చేసుకోవాలి, తయారు చేయాలి, సప్లై చేయాలి, మళ్ళీ దాని తర్వాత పేమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనే ఉన్నా ఎగ్జాంపుల్, ఆ పికిల్ ని నేను ఏం చేస్తున్నా అంటే కస్టమర్ వచ్చినప్పుడు దాన్ని తయారు చేయడము, సెల్ చేయడము, పేమెంట్ తీసుకోవడము, సో ఇవన్నీ మీరు ఇంత 750 members దగ్గరికి ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు? అంటే మా మిస్సెస్ ఉన్నారండి, మా మదర్ ఉన్నారు, వాళ్ళు ఫోన్ ద్వారా మాట్లాడుకొని ఈ రోజు మేము ఆర్డర్ చేసుకొని రేపు మనం పంపిస్తామండి. మా మిస్సెస్, మా మదర్ దాన్ని. సో వాళ్ళు B2B వాళ్ళు అయితే డైరెక్ట్ మీకు ఆర్డర్ చేస్తారు, డైరెక్ట్ మనకి. ఓకే. సప్లై చైన్ ఇక మీకు. అవునండి. సో డెలివరీ ఎట్లుంటది నార్మల్? డెలివరీ మా బాయ్స్ ఉన్నారు, మనకు ఓన్ ఆటోలు 3 ఉన్నాయండి, ఆ 3 ద్వారా మేము సప్లై చేస్తుంటారు. ఓకే. అండ్ ఇప్పటికి మీ ఓన్ షాప్స్ ఏంటంటే సార్ ఈ 750లో? 750 మా ఓన్ షాప్స్, మన ఓన్ పికిల్ హౌస్ బ్రాండ్ తో 5 ఉన్నాయండి. ఒకటి మల్కాజ్గిరిలో ఒకటి ఉంది, ఒకటి అప్సిగూడలో ఒకటి ఉంది, ఒకటి ఉనస్పూల్లో ఒకటి ఉంది, ఒకటి విజయవాడలో ఒకటి ఉంది. విజయవాడలో మా బ్రదర్ చేస్తారండి. ఓకే. సో ఇప్పుడు పికిల్స్ లో సార్ నార్మల్ గా చాలా మంది ఏంటంటే, టు బి ఫ్రాంక్, 100 రూపాయలు వచ్చింది నేను 150కి అమ్మేద్దాము, రైట్? ఇప్పుడు నాన్ వెజ్ పికిల్ ఉంది 500 grams, సో 450కి ఉంది, నేను ఒక 850. నార్మల్ చాలా మంది ఏంటంటే సెల్ చేస్తుంటారు, రీసెల్లింగ్. సో దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ యాక్చువల్ గా ఎంత ఉంటుంది యూజువల్ గా? అంటే ఎవరి బ్రాండ్ వాళ్ళదండి. మన బ్రాండ్ వాళ్ళ బ్రాండ్, మన క్వాలిటీ వాళ్ళ క్వాలిటీ వాళ్ళకి. బేసిక్ గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు అతను రేటు గురించి దాన్ని చూడరు. ఓకే. మెయిన్ కస్టమర్ ఇప్పుడు క్వాలిటీ కావాలండి, పెద్దబిడ్స్ లేకుండా, ఎసెన్స్ లేకుండా మెయిన్ క్వాలిటీ చూస్తున్నారు కస్టమర్స్. సో ఇప్పుడు ఇన్ కేస్ నేనే ఇప్పుడు మీ దగ్గర స్టోర్, ఇప్పుడు 750 stores ఉన్నాయి కదా, 750 stores లో మీవి ఉన్నాయి,
ఇన్ కేస్ నేనే స్టోర్ మీ దగ్గర తీసుకొని సెల్ చేస్తే ప్రాఫిట్ మార్జిన్ ఉంటుందా? ఉంటుందండి, కంపల్సరీ ప్రాఫిట్ సో మార్జిన్ ఎట్లా ఒకసారి చెప్తారా? సో దట్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు పికిల్స్ టైప్, నార్మల్ బిజినెస్ చేద్దామనే ప్లాన్ ఉంటారు అవును కానీ ఏం చేయాలి ఐడియా ఉండదు. అవును సో వాళ్ళ కోసం ఇన్ కేస్ పికిల్ బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటే Okay. ఎంత మార్జిన్, ఎంత దాకా వాళ్ళు సంపాదించవచ్చు? మినిమం మనకి ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ బాగా డౌన్ ఉందండి. సాఫ్ట్వేర్ డౌన్ ఉంది, అందరు చాలా మందిని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మొత్తం తీసేస్తున్నారు. అవును. వాళ్ళు ఏం చేయాలి అనుకునే వాళ్ళకి నాది ఒక చిన్న సలహా అండి. కంపల్సరీగా మన దగ్గరికి వస్తే మాత్రం వాళ్ళకి ఈ మంత్లీ వచ్చి 1 lakh వరకు మనం ప్లాన్ చేయొచ్చు చేసుకోవచ్చు. కంపల్సరీగా. కొంచెం కష్టం ఉంటుంది ఫస్ట్ లో, కష్టపడిందే ఇప్పుడు కష్టపడాలి, రేపు మనం సుఖపడాలి. అదే. ఆఫ్టర్ నేను ఒక 10 years బ్యాక్ మాత్రం ఎంటైర్ ఫ్యామిలీ, నేను, మా తమ్ముడు, మా మరదలు, మా మిస్సెస్, ఇంకో తమ్ముడు, ఇంకో మరదలు, అందరం కష్టపడితే కానీ ఈ రోజున ఈ పొజిషన్లోకి వచ్చాం. ఇప్పుడు హ్యాపీగా కూర్చొని ఒక 36 members మనం ఎంప్లాయ్మెంట్ మనం ఇప్పుడు ఇచ్చాము. Provide చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఒక 6 months పాటు కష్టపడితే మాత్రం కంపల్సరీగా 80 to 1 lakh వాళ్ళు చేయొచ్చండి. సో ఎట్లా అంటే లైక్ ఇప్పుడు 80 to 1 lakh అని అన్నారు కదా. సో ఇన్ కేస్ నేనే మీ దగ్గరికి వచ్చి ఎగ్జాంపుల్ నేను పికిల్స్ పెడదాం అనుకుంటున్నా, సో దీనికి ఏదైనా రోడ్ మ్యాప్ లైక్ ఎట్లా? ఓకే, 2 options ఉన్నాయండి. ఒకటి మేము డీలర్షిప్కి ఇస్తామండి. ఒక డీలర్షిప్ ఇస్తాం అన్నమాట. డీలర్షిప్గా అయితే వాళ్ళు సప్లై చేసుకోవచ్చు కొన్ని ఏరియాల్లో. ఓకే. లేదు, ఇంకో ఆప్షన్ ఉంది, పికిల్ హౌస్ ఉంది అన్నమాట. దాన్ని మీ ఫ్రాంచైజీగా ఇద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఓకే. ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు లైక్ ఓవరాల్ ఇప్పుడు సపోజ్ నేనే ఫ్రాంచైజీ తీసుకుంటున్నా, సో ఫ్రాంచైజీకి ఓవరాల్ రైట్స్ నావే ఉంటాయా లేకపోతే మీరు దీంట్లో పార్ట్నర్షిప్ ఉంటారా? ఇట్లా ఓవరాల్ రైట్స్ మొత్తం వారికి ఉండదండి. యాక్చువల్లీ మాది కూడా దాంట్లో భాగస్వామ్యం ఉండిద్ది అనమాట. ఎందుకంటే అంటే మొత్తం మాదే ఉంటది. అంతేగాని ఓవరాల్ గా వారికి ఇచ్చామనుకోండి, ఇది నాది, నేను వేరైనా ఏదైనా పెట్టుకొని అమ్ముకోవచ్చు అనే కాన్సెప్ట్ తో వాళ్ళు ఉంటారు. అలా పెడతాం వల్ల నా పికిల్ హౌస్ బ్రాండ్ మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. అందుకని మేము దాంట్లో కూడా మేము పార్ట్నర్ ఉంటామండి. సో మీరు ఇప్పుడు ఎందుకంటే అతను వేరే పెట్టి అమ్మారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ మీద ఏదైనా రిమార్క్ వస్తే ఎంటైర్ పికిల్ హౌస్ మీద రిమార్క్ వస్తుంది. అందుకని సో ఇప్పుడు మీరు దాని వల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను చిన్న మిస్టేక్ చేసినా ఓవరాల్ ఎంతమంది ఇప్పుడు ఏదైతే 750 స్టోర్స్ ఉన్నాయో లేకపోతే ఆ బ్రాండ్ నేమ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి మీరు దాంట్లో పార్ట్నర్ లెక్క ఉంటారు అండ్ సప్లై చేసుకుంటారు. అవునండి, పికిల్ హౌస్ వేరు, రాధారవళి బ్రాండ్ వేరండి. ఓకే. సో 2 బ్రాండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇది వచ్చేసి బ్రాండ్ ఉంటుంది. ఫ్రాంచైజీ పికిల్ హౌస్ అన్నమాట. పికిల్ హౌస్. ఓకే. సో బేసిక్ గా ఇప్పుడు పికిల్ హౌస్ ఒక ఫ్రాంచైజీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంత పెడితే నార్మల్ గా మాక్సిమం 9 to 10 lakhs అవుతుందండి. దాన్ని మన పర్చేసింగ్ అండ్ షాపు అడ్వాన్స్ కానీ, షాపు ఫర్నిచర్ కానీ, దాంట్లో మెటీరియల్ కానీ 9 to 10 lakhs అవుతుందండి. ఓకే. సో ROI ఎట్లుంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు 9 to 10 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక బిజినెస్ మీద మీరు చేస్తున్నారంటే మీకు ఎంత ప్రాఫిట్ కావాల్సి వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యూజువల్గా ఇప్పుడు 10 లక్షలు ఉంది అనుకోండి, నేను బయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇస్తే 2% అనుకోండి, 20,000 నెలకు వడ్డీ వస్తుంది ఎగ్జాంపుల్. అంతే కదా, అది ఇంట్రెస్ట్ ఇస్తే అంత వస్తుంది. ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారనుకోండి, ఏదో ఒకటి స్టార్టింగ్ లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ఐడియా? స్టార్టింగ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు 10 లక్షలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే స్టూడియో ఉంది అనుకోండి, దీనికే 10 లక్షలు వెళ్ళిపోయిన ఎగ్జాంపుల్, దీంట్లోకి ఎక్స్పెక్ట్ ఎంత ఓవరాల్ ఒక 20-25 ఒక డైలీ ఒక 1000 రూపాయలైనా మనకు ప్రాఫిట్ మిగిలాలని. ఇదే మన బిజినెస్ 10 lakhs మీరు ఫ్రాంచైజ్ మీరు తీసుకుంటే ఫర్ డేకి వచ్చి 6,000 కౌంటర్ వస్తే 30 days 1,80,000 కదండి. 1,80,000లో ప్రాఫిట్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రాఫిట్ 1,80,000 అన్ని పోగా ఒక 30-40,000 మిగిలిన సరిపోతుంది అన్నాడు. కంపల్సరీగా మీకు 70,000 కంపల్సరీ వస్తుంది. 70-80 ప్రాఫిట్ అన్ని పొంగ రెంట్, శాలరీ, స్టాక్ అన్ని ఒక 70 దాకా. 70. ఓకే. సో ఇప్పుడు నేను పెట్టిన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ 1 year లో వెళ్ళిపోతుంది మొత్తం. అది డిపెండ్స్ ఆన్ ఏరియాని బట్టండి. ఏరియా మంచిగా ఉందనుకోండి, హ్యాపీగా మనకి మంచి ముందు మీరు ఒకవేళ అతను ఫ్రాంచైజీ తీసుకుందామని అనుకుంటే ఏరియా అతను సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు మేము వెళ్ళి ఆ ఏరియా కరెక్టా కాదా చూసి, మనకి వర్కౌట్ అవుతుంది అవ్వట్లేదు చూసి ఆ ఏరియాని బట్టి వర్కౌట్ అవుతుంది అంటేనే ఆ కస్టమర్ని మనం ఇది చేస్తాం. అంతేగాని ఏ ఏరియా పెడితే ఆ ఏరియాలో మనం ఇవ్వండి. ఎందుకంటే కస్టమర్ అతను ముందు మన దగ్గర ఫ్రాంచైజీ
తీసుకున్న సాటిస్ఫాక్షన్ గా ఉండాలన్నమాట. సాటిస్ఫాక్షన్ ఉంటే కంపల్సరీగా చేసుకోవచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడు లైవ్ గా అంటే ఇప్పుడు ఫ్రాంచైజీ రిలేటెడ్ ఉంది కదా, సో ఒక స్టోర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ స్టోర్ వనస్థలిపురంలో ఉంది అన్నారు కదా, సో ఆ స్టోర్ లో ఎవ్రీడే కౌంటర్ ఎంత దాకా? ఫస్ట్ మాది వనస్థలిపురం ఫస్ట్ కౌంటర్, ఫస్ట్ స్టోర్ నేను స్టార్ట్ చేశానండి. 2001లో నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు ఒక 6 months పాటు 6,000 మాకు ఒక కౌంటర్ వచ్చింది. ఓకే, ఒక 6 months పాటు ఎవ్రీడే 6,000. అవునండి. అక్కడి నుంచి 1 year తర్వాత 10,000 వెళ్ళింది అనమాట. ఓకే, ఇప్పుడు మన కౌంటరే 20,000 అండి. 20 to 25 మధ్యలో ఉంటుంది ఎవ్రీడే. అవునండి. నా షాప్ కూడా ఎక్కువ సైజ్ నేను పెట్టనండి. షాప్ కూడా 10/12, 10/15 లోపే నేను పెడతాను. అందుకని పెద్ద షాప్ పెట్టుకుని షోరూమ్ లాగా నేను వేస్ట్ మనం పైన పటారంలో కాకుండా ప్రాపర్ చిన్న షాప్ అయినా సరే హ్యాపీగా ఉండాలన్నమాట. హ్యాపీగా ఉండాలి, రైట్. ఎందుకంటే మన దగ్గర పికిల్స్ ఉంటాయి, కారపళ్ళు ఉంటాయి, స్నాక్స్ ఉంటాయి, వడియాలు ఉంటాయి, అప్పడాలు ఉంటాయి, దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఉంటాయండి. డ్రై ఫ్రూట్స్, స్పైసెస్ ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేటపాలెం నుంచి తీసుకొస్తామండి. కాజు. ఓకే, కాజులో కూడా ఇక్కడ కొన్ని షాపుల్లో ఉంటాయి. అన్ని వాళ్ళ నుంచి చెప్పకూడదు, బట్ ఆ షాపులలో ఎలా ఉంటుందంటే ఉడకబెట్టిన కాజు తీసుకొచ్చి చేస్తారు అన్నమాట, అమ్ముతారు. ప్లస్ మేము తీసుకొచ్చి వేటపాలెం మాత్రము కాల్చిన దాంతో తీసిన జీడిపప్పు అండి. జీడిపప్పు, కాజు. సో ప్రైజెస్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? నార్మల్ క్వాలిటీ ఇస్తామండి, ప్రైసెస్ కూడా కొంచెం అంటే ఈక్వల్ గా ఉంటాయండి. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పికిల్స్ ఇవి చెప్పారు కదా, సో బేసిక్ గా మీ క్లయింటల్స్ ఆల్రెడీ ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక బేస్ ప్రాపర్ ఒక బేస్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నారు. సో ఆ దాంట్లో ఇప్పుడు స్టార్టింగ్ మీరు జర్నీ చెప్పారు యూజువల్ గా ఎట్లా స్టార్ట్ చేశారు అని చెప్పేసి. ఇప్పుడు ఉన్న కస్టమర్స్ ఎవరు మేజర్ గా, లైక్ ఇప్పుడు బాలాజీ అది అన్నారు, యూజువల్ గా నాకు తెలిసి అయితే వాళ్ళందరూ మార్వాడీసే. వాళ్ళ త్రూ మీరు ఎట్లా మాట్లాడారు? యాక్చువల్ గా నాకు నా స్టడీ ఇంటర్మీడియట్ అండి. నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. తెలుగుతోనే ఓన్లీ మార్వాడి షాప్స్ మా ఎక్కువగా వాళ్ళు హిందీ మాట్లాడతారు. కానీ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు కన్విన్స్ చేసి ఈ రోజు వరకు నా 700 షాప్స్ పెంచుకున్నానండి. ఓకే, సో లాంగ్వేజ్ ఇష్యూ కాదండి. మన ప్రోడక్ట్ లో దమ్ము ధైర్యం ఉందంటే ఆటోమేటిక్ గా ఆ షాప్ మనకి పెరిగిద్దండి. నా ధైర్యం వల్ల నా ప్రోడక్ట్ అయినండి, నమ్మకం, ప్రోడక్ట్ మీద నాకున్న నమ్మకం. సో మాక్సిమం అయితే మార్వాడీసేనండి. అండ్ ముస్లిమ్స్ కూడా ఉన్నారండి. మాకు జామ్ బిల్ సెంటర్లు ఉన్నాయండి. వాళ్ళు మొత్తం జామ్ అన్ని మలక్పేట. అవునండి, మలక్పేట, చంపాపేట, ఓల్డ్ సిటీలో ఉన్నాయి. జామ్ బిల్ సెంటర్ ఆల్మోస్ట్ మనయే ఉంటాయండి. ఆల్మోస్ట్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు కదా, ఫైనాన్స్ రిలేటెడ్ మీకు ఏం ఇష్యూస్ కాలేదా? ఇప్పుడు ఫైనాన్స్ రిలేటెడ్ దేంట్లో ఏ బిజినెస్ లోనే ఉంటాయండి. దాన్ని మనకు అధిగమించాలన్నమాట. అధిగమించి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అంటే లైక్ 350 మెంబర్, ఇప్పుడు 35 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ డే వర్క్ ఫ్లో అంటే లైక్ వర్క్ నడుస్తూనే ఉంటుంది, క్యాష్ ఫ్లో, కొంతమంది పేమెంట్ రావు వెండర్లు. యాక్చువల్గా అయితే ఫస్ట్ లో మేము జ్యూస్ ఇచ్చాం, కానీ పెట్టే ముందు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మన ప్రోడక్ట్ బయటకు వెళ్ళాలంటే, కస్టమర్ దగ్గరికి వెళ్ళాలంటే మనం క్రెడిట్ పెట్టాం. క్రెడిట్ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు మాత్రం క్రెడిట్ పెడతలేదండి, క్యాష్ ప్లాన్ చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. సో మీ ప్రోడక్ట్ తీసుకున్నాను, సో ఫస్ట్ టైం అనుకోండి, సో క్రెడిట్ కిందకి ఇచ్చేస్తారు మీరు? ఇప్పుడు ఇవ్వట్లేదండి, ప్రెసెంట్ ఇవ్వట్లేదు. ఓకే, ఎప్పటిదాకా ఇచ్చేసారు క్రెడిట్స్? నార్మల్ మేము 2007 నేను స్టార్ట్ చేశాను ఈ బిజినెస్. 2007 నుంచి ఒక 3 years పాటు క్రెడిట్స్ నేను పెట్టానండి. 3 years? అవునండి, ఎందుకంటే మన ప్రోడక్ట్ వెళ్ళాలంటే మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ మనం చెయ్యాలి. చేస్తే మన ప్రోడక్ట్ మార్కెట్ లోకి వెళ్తాం మన మంది. అర్థమైంది. అదండి. ఇప్పుడు ఏం ఛాలెంజెస్, ఫ్యామిలీ ఇష్యూస్? అంతా హ్యాపీ సార్, అంతా మా ఫాదరే సార్ మెయిన్. ఓకే, గట్టి ఫౌండర్ మా ఫాదర్. ఫాదర్ కి గట్టిగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. అర్థమైంది. మా హీరో అంతా మా ఫాదరే. మా ముగ్గురు హీరో, రైట్? ముగ్గురు కాదు, 5 members హీరో మా ఫాదరే. సో మీరు బిజినెస్ అంతా మీ డాడీ దగ్గర? మొత్తం మాది కూడా జాయింట్ ఫ్యామిలీ అండి. అప్పుడు ఈ రోజు కూడా జాయింట్ ఫ్యామిలీ. అవునండి, ఒకే ఇంట్లో ఉంటాం అందరూ. ఓకే, సో ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అన్నప్పుడు క్లాషెస్ ఏం లేవండి. క్లాషెస్ లేకుండా ఏ ఫ్యామిలీలో ఉండవు. మన చదువుపోతూ ఉండాలి. మనది అందరూ మన వాళ్ళు అనుకుంటే
ఈ క్లాషెస్ ఉండవండి. ఇప్పుడు వేర్ హౌస్ నార్మల్ ఉంది కదా మన సరిపురంలో వేర్ హౌస్. సో అక్కడ మీకు ఛాలెంజెస్ ఇప్పుడు ఎందుకు ఇలా ఛాలెంజెస్ ఎక్కువ ఎందుకు అడుగుతున్నానంటే చాలా మందికి ఏంటంటే సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. యూజువల్ గా మనం చాలా మంది సక్సెస్ రిలేటెడ్ చెప్తుంటారు, కానీ ఆ మధ్యలో స్ట్రగుల్ ఏదైతే ఉంది కదా అదే జర్నీ మనం చూపిద్దాం అని చెప్పేసి. యాక్చువల్ గా నేను ఈ బిజినెస్ జీరోతో నేను హైదరాబాద్ కు వచ్చానండి. జీరోతో నేను వచ్చి ఫస్ట్ హోటల్ స్టార్ట్ చేసి దాని నుంచి పికిల్స్ స్టార్ట్ చేశాను. పికిల్స్ కూడా నేను జీరోతోనే స్టార్ట్ చేశాను. ఓకే, జీరోతోనే స్టార్ట్ చేసి ఈ రోజున కొంచెం. సో ఇప్పుడే చెప్పగలుగుతారా ఎంత దాకా చేస్తారు రెవెన్యూ ఎవ్రీ ఇయర్? మంచిగానే బాగుంది. ప్రాపర్ 750 షాప్స్ అంటే మీకే అర్థమైంది. సో 8 ఫిగర్స్ దాకా చేసుకోవచ్చు ఆరాంగా. అవునండి, గాట్ ఇట్. సో ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మీరు ఏదైతే స్ట్రగుల్ ఇప్పుడు చెప్పారు కదా, పికిల్స్ ఒక చిన్న ప్రోడక్ట్, లైక్ ఎవ్రీ డే తినే పికిల్స్ ఎవరైనా తినవచ్చు పికిల్స్. మన పికిల్ అప్ టు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎవరికి అందరికి సమానంగా ఉంటది. ఓకే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు కూడా తినొచ్చు. అంత కారం ఉండదు, హై ఉండదు, లో ఉండదు, మిడిల్ గా ఉంటది. బట్ కారం కూడా నేనే పట్టించుకుంటానండి. అంతా కారం కూడా ఎక్కడ కొనుక్కురాను, నేనే సొంతగా వెళ్ళి నేను కళ్ళాల్లోకి వెళ్తానండి. అంతగా నేను యార్డ్లోకి నేను కొననండి. కళ్ళాల్లోకి వెళ్ళి నాకు నచ్చిన కాయ నేను కొనుక్కొచ్చుకుంటా. పసుపు ఉంది, పసుపు కూడా నేనే పట్టించుకుంటానండి. జీలకర్ర ఉంది, నేనే వెళ్ళి కొనుక్కొచ్చుకుని నేనే పట్టించుకుంటాను. ధనియాలు ఉంది, అది కూడా నేనే కొనుక్కుంటాను. కొనుక్కొని వచ్చి మొత్తం ఎటు జడ్డు ఎక్కడ కూడా నేను పౌడర్ కొన్ను, మొత్తం నా ఊనుగానే నేనే పచ్చెచ్చి చేసి కొనుక్కుంటాను అనమాట. ఇప్పుడు మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, ఎక్కడ నేను మాలుగా వెళ్ళి కొనను, తోటల్లోకి వెళ్తాను. తోటల్లోకి 10 తోటల్లోకి వెళ్ళి కాయలు చూసి నాకు నచ్చిన కాయ నేను కొనుక్కొచ్చుకుంటాను. అందుకని నాకు ఇట్లా ఉంది. నిమ్మకాయలు ఉన్నాయండి, నిమ్మకాయలు కూడా అంతే నేనే కొనుక్కొచ్చుకుంటా. గోంగూర ఉంది అనుకోండి, నేను ఒక తోటకెళ్ళి వాళ్ళ దగ్గర నాకు ఈ కాయ నాకు ఈ సీడ్ కావాలి, ఈ సీడ్ నాకు నేను ప్లాన్ చేసుకుని నాకు వేయండి, ఎటువంటి కలర్స్ ఎటువంటి మందులు కొట్టకుండా నాకు ప్లాన్ చేయండి అని వాళ్ళతో నేను భరోసా తీసుకున్నాకే నేను చేస్తాను. తీసుకున్నాక కూడా మీరే ఆ పౌడర్ చేయడం అవన్నీ మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్? అవునండి. ఓకే, కూడా. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, చాలా మంది ఇప్పుడు చేస్తాం అనుకుంటారు బిజినెస్, పికిల్స్ అనే కదా, ఏ బిజినెస్ అయినా సరే. సో యూజువల్ గా వాళ్ళకు మీరు ఏదైనా సజెషన్, మీ జర్నీ చూసి చాలా మంది అయితే ఇప్పుడు మీ జర్నీని చూస్తున్నారు, లైక్ ఎట్లా స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంతమందిని మీరు ఎంతమంది ఫ్యామిలీస్ ని మీ పికిల్ హౌస్ నడుస్తుందని చెప్పేసి. సో ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్, ఆల్రెడీ బిజినెస్ చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? నేను ఇచ్చే సజెషన్ ఎలా ఉంటుందంటే, మనం ఇచ్చే ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉండాలి. మనకు నమ్మకం ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా ఏ బిజినెస్ సక్సెస్ అయిద్దండి. ముందు మనం ఇచ్చే ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం ఉండాలి. ఇంకే స్టూడెంట్స్ కి ఏం చెప్దాం అనుకుంటారు సార్? స్టూడెంట్స్ కి అంటే వాళ్ళ ప్రజెంట్ మాత్రం స్టూడెంట్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నారండి, చాలా ఇదిగా ఉన్నారు. ఇక మనం చెప్పింది వాళ్ళు అంటే వాళ్ళగా వచ్చి బిజినెస్ చేసుకుందాము అనుకుంటే మాత్రం సూపర్ బిజినెస్ అండి. అది ఎక్సలెంట్ బిజినెస్. సో స్టడీకి బిజినెస్ కి అసలు ఎటువంటి సంబంధం లేదు. నా బేసిక్ నాది ఇంటర్మీడియట్, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. నాకు నేనే, మా తమ్ముడు కూడా హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. తమ్ముడు నేను బాగా కష్టపడి, మా మరదలు కానీ మా మిస్సెస్ కానీ నలుగురు కూడా కష్టపడి, మేము నలుగురితో పాటు ఇంకో తమ్ముడు ఉన్నాడు, అతను కూడా జాబ్ రాకముందు ముందు కూడా కోర్టులో జాబ్ వచ్చింది. జాబ్ రాక ముందు కూడా మా తమ్ముడు కూడా మాతోనే, మా మరదలు కూడా మాతోనే కష్టపడదు కానీ ఈ స్టేజ్కి వచ్చాం అన్నమాట. అర్థమైంది. సో ఈ స్టేజ్ అయితే ఇప్పుడు వచ్చారు కదా, సో దీంట్లో మీ ఫ్యామిలీ సపోర్ట్, లైక్ మీ వైఫ్ అయినా సరే, లైక్ మీ బ్రదర్ అన్నారు, చాలా మీ డాడీ బ్రదర్ అని అన్నారు, సో వైఫ్ ఎంత సపోర్ట్ చేశారు సార్ మీకు? నార్మల్ ఇంత కాదండి, మొత్తం అంతా సపోర్ట్ అండి, పూర్తి సపోర్ట్. కొంచెం కాదు, మాటలతో కాదు, మనది అది చెప్పలేని మాటలతో, ఎంటైర్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే, చాలా మంది ఏంటంటే బిజినెస్ చేసినప్పుడు అంటుంటారు, ఎందుకంటే మా అక్కగారు ఉన్నారు, మా బావగారు ఉన్నారు, ఇంకో అక్క, ఇద్దరు బావలు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ కూడా అండి. ఓకే, ఫైనాన్షియల్ పరంగా కాదు, ప్లస్ మన ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, టేస్ట్ ఎలా పెంచాలి, అందరూ మాట అనుకొని కొంచెం కూర్చొని 2-3 రోజులు ప్లాన్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ని ఒక ఫార్ములా
Build సెట్ చేసుకున్నామండి. అర్థమైంది. ఇప్పుడు ఈ బిజినెస్ లో డార్కెస్ట్ ఫేస్ ఏదైనా ఉందా సార్? లైక్ ఇప్పుడు అరే ఆ లో టైం వచ్చి చాలా మందికి వస్తుంటాయి అవునండి. అప్స్ అండ్ డౌన్స్. అప్ అండ్ సో డౌన్స్. లో టైం ఏది మీది నార్మల్? మనకి లో టైం అంటే ఏ బిజినెస్ కైనా సరే అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. కొన్ని సీజన్స్ ఉంటాయి, అన్ సీజన్స్ ఉంటాయి. మనకి అన్ సీజన్స్ అలా మే నుంచి అప్ టు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు మనకి ఈ పికిల్కి అన్ సీజన్ అండి. ఓకే. ఆ టైంలో కొంచెం ఫస్ట్ బాగా స్ట్రగుల్ చేసాం కానీ ఇప్పుడు అంత స్ట్రగుల్స్ ఏం లేవు, అంత హ్యాపీ. జస్ట్ నార్మల్ గా రైస్ లా ఏ పికిల్ వేసుకొని నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. ఏ పికిల్ కూడా మంది బాగుంటుంది అండి. బాగుంటుంది. ఇదన్నీ నేను చెప్పకూడదు, అర్థమైంది. తిని కస్టమర్ చెప్పాలి, లేకపోతే మీరు చెప్పాలి. రైట్. నాకు నా పికిల్ అంటే నేను అన్ని బాగుంటాయి అంటాను. మీ ప్రోడక్ట్ కాబట్టి అన్ని బాగుంటాయి, అందుకని నేను చెప్పకూడదు. మన దగ్గర కారపుల్లు కూడా ఉంటాయి, 2 రకాల కారపుల్లు ఉంటాయి. ప్లస్ ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారండి, వాళ్ళు గాలి తినరు, వాళ్ళకు నేను సపరేట్ గా నేను సపరేట్ చేస్తాను. ఇప్పుడు కొంతమంది ఐప్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా సపరేట్ గా నేను ఇది చేస్తాను. ఓకే. సో మేజర్ గా మీదైతే B2B బిజినెస్. అవును, B2C ఇప్పుడు పికిల్ హౌస్ అని చెప్పి బ్రాండ్ లో తీసుకొని వస్తున్నారు. సో ఎవరైనా ఇన్ కేస్ ఫ్రాంచైజీ లేకపోతే ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అంటే సో మీ వేర్ హౌస్ కి వచ్చి కలవచ్చా డైరెక్ట్? కలవచ్చండి. సో ఒకసారి మీ వేర్ హౌస్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్పేసి. మా వేర్ హౌస్ వనస్థలిపురంలో ఉందండి, సాహెబ్ నగర్ లో ఉంది. సాహెబ్ నగర్ లో. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంత మంచి వస్తుంది అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పికిల్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ విజిట్ పికిల్ హౌస్ వేర్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ విజిట్ అవ్వండి. రామ్మోహన్ సార్ మీకు గైడ్ చేస్తారు బిజినెస్ లో ఎలా చేసుకోవాలి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్స్.